అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జోన్లో డిమాండ్కు అనుగుణంగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని, ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనపు స్టాపేజీలను ఏర్పాటు చేయాలని, కొన్ని రైళ్లను పొడిగించాలని కేంద్ర రైల్వే జీఎంను కోరారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఆ దిశగా దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని రైల్వే శాఖలో ఉన్న సమస్యలన్నీ రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు రాష్ట్రంలోని ఎంపీలు తెలిపారు. రోడ్ అండర్ బ్రిడ్జిలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనపు స్టాపేజీలను ఏర్పాటు చేయడం, రైళ్లను పొడిగించడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ఎంపీలు జీఎంను కోరారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు జోన్ చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన పార్లమెంటు సభ్యులతో సికింద్రాబాద్లోని రైలు నిలయంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు 15 మంది ఎంపీలు పాల్గొన్నారు. కాజీపేట డివిజన్ కూడా ఏర్పాటు చేయాలని అన్ని పార్టీల ఎంపీలు కోరినట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. కోవిడ్ తర్వాత ఆగిపోయిన ఆర్ఓబీ పనులపై ప్రధానంగా సమీక్ష జరిగిందన్నారు. మహబూబ్ నగర్ లో నూతన రైల్వే లైన్ పనులను జీఎం దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ మార్గాలపై జరుగుతున్న ప్రచారాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. పశ్చిమ వైపు ఈదుల నాగులపల్లిలో టెర్మినల్, రైల్వే కనెక్టివిటీ, రైలు మార్గాలు పెంచాలని జీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చాలా వేగంగా కొత్త రైల్వే లైన్లను ఇంక్రీజ్ చేస్తూ తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ లైన్లు పెంచుతందుకు ప్రయత్నం చేస్తున్నందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాస్తవ్ గారిని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తూ, తెలంగాణలో ఇంకో కొత్త రైల్వే రీజియన్ కావాలని, వరంగల్ జిల్లా కాజీపేటలో ఒక జంక్షన్ ఏదైతుందో దాన్ని కాజీపేటలో కూడా ఒక డివిజన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని మేము వారి ముందు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎంపీలందరం కూడా మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆర్ఓబీలు, ఆర్యూబీలు, ఎక్స్టెన్షన్స్, కోవిడ్ ముందు కంటే ఏదైతే ముందు ఆగిపోయిన రైల్వే స్టేషన్స్, అట్లే ముఖ్యంగా మా జర్నలిస్ట్ మిత్రులకి కోవిడ్ టైంలో ఆపేసినటువంటి రైల్వే పాస్ల గురించి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాటిని కూడా సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసినారు. భద్రాచలానికి ఇప్పటికే సరైన రైలు కనెక్టివిటీ లేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగూడెం రూట్లో భద్రాచలం పేరుతో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్తో ప్రయోజనం లేదన్నారు. పాండురంగాపురం నుంచి భద్రాచలానికి రైల్వే లింక్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గాజుల మడుగు నుంచి నేరుగా లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ రైల్వే దాని మీద చాలా ఇష్యూస్ మేము లేవనెత్తాము. సంవత్సరాలుగా వస్తుంది. భద్రాచలం రోడ్ మాత్రమే ఉంటుంది తప్ప భద్రాచలం దాకా పోలేదు రైల్వే లైను. కొత్తగూడెం నుంచి కనుక భద్రాచలం ఇస్తే ఆ రైల్వే లైన్ ద్వారా భద్రాచలం నుంచి డైరెక్ట్ తిరుపతికి ఒక ట్రైన్స్ వేసుకోవచ్చు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్కు జగదల్పూర్ ఒక రైల్వే ట్రాక్ వేసుకోవచ్చు, ఒడిశాకి వేసుకోవచ్చు, ఛత్తీస్గఢ్ కూడా వేసుకోవచ్చు, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి కూడా వేసుకోవచ్చు రైల్వే లైను. ఇది ఒక 5 రాష్ట్రాల కూడలి అవుతుంది. ఒక అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఆదివాసీలు ఉన్న వెనుకబడి తరగతిలో ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ మా సోదరులందరూ కూడా ఒక రైల్వే ఫెసిలిటీ ఏర్పడుతుంది అని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కూడా మేము కింద అధికారులకు కూడా అదే దృష్టి పెట్టాం. మీరు ఎక్కడెక్కడి నుంచో రైల్వే లైన్ తీయకండి, దాన్ని ఖచ్చితంగా భద్రాచలం టచ్ అయ్యేటట్టే పెట్టుకొని రైల్వే స్టేషన్ పెట్టేది ఒక జంక్షన్ చేయండి, కొత్తగూడెం డివిజన్ కూడా చేయండి. దక్షిణ మధ్య రైల్వేలో 24,210 కోట్ల రూపాయల వ్యయంతో 1,481 కిలోమీటర్ల కొత్త లైన్, డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు, స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రత మొదలైన అంశాలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే పనితీరు గురించి ఎంపీలకు జీఎం వివరించారు. ఎంపీలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తామని తెలిపారు.